సైకాలజీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇది. టెట్ 2018లో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఇందులో ఒక ప్రశ్న పడడానికి అవకాశం ఉంది. షార్ట్ వీడియో అండి ఇది. అభ్యసనకు అత్యంత తగిన అర్థం. అభ్యసనకు అత్యంత తగిన అర్థం ఏంటంటే ప్రవర్తన మార్పు. ఆప్షన్ 2 చూడండి, ప్రవర్తన మార్పు. ఇది సరైనటువంటి జవాబు. ఇదేంటి, ఇది ప్రవర్తన మార్పు అనేది అభ్యసనకు మాత్రమే అత్యంత తగినటువంటి అర్థం కాబట్టి ఇది సెకండ్, రెండో ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. కింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. చూడండి, ఇది కూడా టెట్ 2018లో అడిగినటువంటి ప్రశ్న. అభ్యసన లక్షణం, కింది వారిలో అభ్యసన లక్షణం కానిది అంటే ఇక్కడ మనకి రెండో ఆప్షన్ చూడండి, అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. అంటే అభ్యాసం అనేది ఇది ఒక ఫలితం మాత్రమే కానీ ప్రక్రియ కాదు. అంటే ఇది అభ్యాస లక్షణం కాదు. మిగతా మూడు కూడా అభ్యాసం యొక్క లక్షణాలు. కాబట్టి సెకండ్ క్వశ్చన్ చూడండి, అభ్యాసం ఒక ఫలితం, ప్రక్రియ కాదు అనేటువంటి సరైన జవాబు. ఈ ప్రశ్న కూడా మనకి టెట్ 2018లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. చూడండి, తనకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. అంటే అభ్యాసన శైలి. చూడండి, ఆప్షన్ 4 అభ్యాసన శైలి. అంటే ప్రతి అభ్యాసకుడు మరి అభ్యాసన అంశాలను ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దాన్ని మనం అభ్యాసన శైలి అంటాం. కాబట్టి ఇది ఆప్షన్ 4 అనేది సరైనటువంటి జాబ్గా గుర్తించడానికి అవకాశం ఉంది. ఈ ప్రశ్న కూడా 2018లో ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, అభ్యాసనం గురించి సరైన ప్రవచనం. అభ్యాసనం గురించి సరైన ప్రవచనం, ఇది కూడా టెట్ 2018లో ఇవ్వడం జరిగింది. సరైన ప్రవచనం చేసి అభ్యసనం పరిపక్వత ఉద్దేశాలని ప్రభావితమవుతూ ఉంటుంది. అభ్యసనం అనేది పరిపక్వత ఉద్దేశాలచే ప్రభావితమవుతూ ఉంటుంది అనేది సరైనటువంటి జవాబు. అంటే అభ్యాసం గురించి సరైన ప్రవచనం అనేది ఆప్షన్ 3 అనేది సరైనటువంటి జవాబు. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని షార్ట్స్ వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.